మీరు తెలంగాణ ద్రోహులు. తెలంగాణ పేరు మీద పార్టీ పెట్టి ఆ రోజు ఉద్యమకారులందరినీ హైజాక్ చేసి, ఉద్యోగ సంఘాలన్నింటినీ హైజాక్ చేసి తను ఉద్యమం చేస్తున్నట్టుగా నటించి తన రాజకీయ ప్రక్రియకు ఉద్యమాన్ని వాడుకొని ఉద్యమం పేరుతో నేను ఉద్యమ పార్టీ అని నమ్మబలికి ఈరోజు అధికారంలోకి రావడానికి ఉద్యమాన్నే వాడుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి మీ అయ్యా విలీనం అనేది శల్యసారథ్యం చేసి అయినా ఇస్తనకు పోయి రావాలని అబద్ధాలాడి బీజేపీతో అంతర్గత ఒప్పందాలు చేసుకొని అధికారంలోకి వచ్చినాక తెలంగాణను దోచుకున్న దొంగలెవరంటే అదే తెలంగాణ పదాన్ని మార్చుకొని బీఆర్ఎస్ పార్టీగా పెట్టిన మీరు, మీ కుటుంబమే తెలంగాణ ద్రోహులు. మీరు 8 లక్షల కోట్ల అప్పులు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడతారు కదా, పర్ క్యాపిటల్ డెప్ట్ గురించి ఎప్పుడన్నా మాట్లాడినరా మీరు? 2,30,000 పైచిలకు పర్ క్యాపిటల్ డెట్ ఉంది ఈరోజు. 3,50,00,000 పైచిలకు ఇప్పుడు ప్రణాళిక సంఘం ఇచ్చిన మన జనాభా మనం చూస్తే 3,50,00,000 3,574 మంది. మీరు చేసిన అప్పు 2,30,000 కోట్ల పైచిలకు డెట్ ఈరోజు చేసిండ్రు మీరు. అరే మీకు ఎవరు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీకు ఇవన్నీ ఇట్లా చెప్పి ఈ సంవత్సరం తర్వాతనే అని మిమ్మల్ని ఇంకా మర్చిపోలే ప్రజలు. మిమ్మల్ని మీరు చేసిన విధ్వంసాన్ని మర్చిపోలే. బీసీలకు మీరేం చేసిండ్రో మర్చిపోలే. చేపలని చెప్పి, గొర్రెలని చెప్పి, బర్రెలని చెప్పి ఇలా ఏ విధంగా వాళ్ళకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఏ విధంగా కాజేసిండ్రో ఇంకా లెక్కలు ఉన్నాయి, తేలియి ఉన్నాయి. కానీ ఇలా తగుదునమ్మా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నుంచి మొదలు పెడితే కేటీఆర్ ఆ నలుగురు మాట్లాడుతున్నారు. ఇటువైపు వీళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి లేకపోతే ఈటల రాజేందర్ లేకపోతే బండి సంజయ్. నేను అంటున్నా ఈరోజు మీ పార్టీలు రెండు కూడా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న పార్టీలు. అప్పులు తెస్తుంటే మిన్నకున్న బీజేపీ ఇబ్బడి ముబ్బడిగా ఆర్థికంగా దోచుకోవాలనే కుట్రతో చేసిన బీఆర్ఎస్ చేసిన కుట్రను ఈరోజు సపోర్ట్ చేసింది బీజేపీ. 17 రకాల అనుమతులు ఇచ్చిండ్రు కాళేశ్వరం కోసం. 17 రకాల పర్యావరణ అనుమతుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి. ఇలా మీరు కాదా తోడు దొంగలు? మీరా మాట్లాడేది? ఇలా రేవంత్ రెడ్డి గారు ఇన్ని కష్టాల్లో, ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు 3,500 పైచిలకు ఇండ్లు ఇవాళ ఒక నియోజకవర్గానికి ఇస్తున్నాం. ఎప్పుడైనా మీ మొహానికి ఇండ్లు ఇచ్చిన పాపన పోయినా 30 ఇండ్లు నియోజకవర్గానికి, 100 ఇండ్లు పోని కనీసం నియోజకవర్గానికి. ఇలా ప్రతి ఒక్కటి చెప్పగలం మేము దేంట్లో ఎన్ని రకాల పథకాలు మేము చేసినాం. కాబట్టి ఇలాంటి సిగ్గు లజ్జ లేని ప్రకటనలు పదే చెయ్యకండి, నవ్విపోదురుగాక. మిమ్మల్ని చూస్తే నిజంగానే బౌబౌమనే ఆ పిచ్చి కుక్కల లెక్కనే అందరూ భావిస్తున్నారు. వీలైతే నిర్మాణాత్మకంగా ఏ విధంగా ముందుకు పోవాలనే సూచించాలి. ఇలా మీరు మూసి చెప్తే మూసి మొత్తం ఆ పేదల ఇండ్లు కూలుస్తుందంటే ఒక్క ఇంటి దగ్గర బుల్డోజరో జేసీబో పెట్టిన దాఖలాలు లేకపోయా. మూసిలో ఇండ్లు కూల్చి చేసినారు మొత్తం 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అంటారు. మీరు కట్టబెట్టిన లక్షల కోట్ల రూపాయల భూములు ఇలా కాపాడుకోవడానికి హైడ్రా మీద నిందలు మోపి ఇలా పేదోళ్ళు ఇండ్లు కూస్తాయని ప్రచారం చేస్తుంది. ఏ పని చేయబోతే అక్కడ అడ్డంకులు తప్పితే మీరు చేస్తున్నది ఏంటిది? ఇదేనా కేసీఆర్ మోడల్? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, సంక్షేమం చేయకుండా నీ కొడుకుని, నీ అల్లుడు, నీ బిడ్డని. ఈ మధ్య కవిత గారు ఏదో కొంచెం తీరు మారినట్టుంది. మేమేం చేయలేదు, మమ్మల్ని ఎవరేమి అనకండి, చేయలేకపోయినా మమ్మల్ని క్షమించండి అన్నట్టుగా ఉన్నది ఒక ప్రెస్ మీట్ మొన్న చూస్తే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నది. తెలంగాణను మేమిచ్చినాం కాబట్టి మేము ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంలో ప్రతి ఒక్క అంశంలో మేము ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితిలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనించండి. ఒక విజ్ఞప్తి కూడా ఉద్యోగ సంఘాలకు, మీ పాత నాయకులు పోయి
బీఆర్ఎస్ పంచిన చేరిండ్రు, టీఆర్ఎస్ పంచిన చేరిండ్రు. వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళ మాటలు వింటే మీకొచ్చేది ఏం లేదు. ఆయన అంత పెద్ద ముచ్చట చెప్పే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50% పిఆర్సీ ఇచ్చేటోళ్ళు మీరు చూస్తే, చరిత్ర రికార్డ్ చేస్తే 30% ఇచ్చిండు ఆయన. 30% ఇచ్చి ఇంక్రిమెంట్ అంటుండు కదా 420. ఈ 420 గాళ్ళు ఇచ్చిన ఇంక్రిమెంట్ 420. ఒక ఇంక్రిమెంటు, ఒక పిఆర్సీ ఇచ్చి అప్పుడే పిఆర్సీలు ఇవ్వలేదు ఇది అని చెప్పేసి పాపం వాళ్ళు ఏం తెలియని ఉద్యోగ సంఘాల నాయకులు కొత్తగా మేమే వాళ్ళకు సహకరించినాం కూడా. వాళ్ళను ఏమంటాము, ఎగదోసిగా ఏదో మేము ఏమో చేయబోతున్నామని చెప్పి కొన్ని కుట్రల వెనుక, ఇప్పుడు లగచర్ల లాంటి కొన్నిటి వెనుక, ప్రతి దాని వెనుక బీఆర్ఎస్ ఉంటున్నది. దాంట్లో కేటీఆరే ప్రథమ ముద్దాయిగా ఉంటున్నాడు. లగచర్ల విషయంలో తేలింది. ఇప్పుడు ప్రతి అంశంలో మనోడు ట్రేస్ చేస్తే స్క్రాచ్ కార్డు లెక్క గీక్తే కేటీఆర్ వెళ్తున్నాడు. అధికారం కావాలంటే కుట్రలు చేసుడు కాదు కేటీఆర్. అధికారం కావాలంటే ప్రజలతో ఉండి కొట్లాడు. నేను అందుకనే చెప్పిన మెయ్యను జర రాష్ట్ర అధ్యక్ష పదవిని తీసుకొని కొట్లాడు, అట్లనే నీకు ఇంత విలువ పెరుగుతుంది. నీకు కాలు ఇరిగిందంటే బాధపడ్డాం, కానీ కాలు ఇరిగినా గుణం మారలేదని మేము బాధపడతలే ఇప్పుడు. ఎందుకంటే ఆ గుణం మారలేదు, అదే కదా. ఇంకా దాని గురించి మేము పెద్దగా నిన్ను విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. విమర్శల కోసం విమర్శలో, లేకపోతే అఫ్కోర్స్ మీకు ఒక పత్రిక, ఒక టీవీ ఇట్లా ఉండబట్టి కొన్ని 2-3 అటు ఇటు మీకు పాజిటివ్గా ఉండబట్టి, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో మరి మీరు ప్రొపగండా ఏజెంట్ కాబట్టి మళ్ళీ మీరు టీఆర్పీ తగ్గుతుందేమని చెప్పి మాట్లాడు కాదు. ప్రజల కోసం మాట్లాడాలి. ఎక్కడైనా సరే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మీ ఆఫీసులలో మీటింగ్లు పెట్టినా వచ్చి ఇవాళ మా ప్రభుత్వం తరఫున మేమైనా అధికారులైనా మీకు చెప్పగలం. కానీ అబద్ధాలను ప్రచారం చేయడానికి ఇలాంటి సొంటకాయ సొల్లు పురాణ ప్రెస్ మీట్లు పెట్టకండి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. కాబట్టి అలా సమ్మెలు ఉంటే సమ్మెలను ఏ విధంగా వాళ్ళని సంతృప్తిపరచగలమో మా దగ్గర సమాధానం ఉంది. మీలాగా ధర్నాలు చేస్తే ధర్నా చౌకులు ఎత్తేస్తామని చెప్పేసి ఎవరైనా నిరసన చేస్తే వాళ్ళని నోరు నొక్కేసి జైల్లో పెట్టినట్టట్లేం మేము చెయ్యం. ప్రజాప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నదనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటూ ఒక అంశం చివరగా నేను చెప్పి ముగిస్తా మిత్రులారా. ఈరోజు ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్రం ఈరోజు చాలా నష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అని అంటున్నారు. రాష్ట్రం పరువు పోతుంది అని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రం పరువు తీసిన కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించరు మీరు? ఎవరు చేయమంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండో కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించరు? మేము మొత్తంగా మా అప్పు కూడా తీసుకొచ్చినాం. 1,50,000 కోట్ల పై చిలుకు మేము వచ్చినాక అప్పులు తెచ్చినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. 49,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాం. రెవెన్యూ రిసీట్స్ కూడా 20,000 కోట్లు ఒక సందర్భం, 18,000 కోట్లు ఒక సందర్భం, 21,000 కోట్లు ఒక సందర్భంలో వస్తున్నాయి. పోయిన మాసంలో 0 GST వచ్చిందనేది కూడా ఒక రికార్డు ఉంది. నిజాయితీగా ప్రతి నెల కూడా దాన్ని స్కోర్ బోర్డు లెక్క, మన క్రికెట్ స్కోర్ బోర్డు లెక్క పెట్టే ప్రయత్నం చేస్తాం. ఏ పథకం కోసం ఎన్ని కేటాయిస్తున్నామో ఇంత పెద్ద ఎత్తున పారదర్శకంగా ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని పనిచేస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళబోస్తున్నారు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారిని తట్టుకునే దమ్ము ధైర్యం మీకు లేదు, వదిలేయండి. రాజకీయంగా నేను సోకాల్ లెజెండరీ, నేను సుదీర్ఘకాలం 40 years ఇండస్ట్రీ అన్న కేసీఆర్నే మట్టి గరిపించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఇంత అప్పుల్లో ఉన్నా కూడా ప్రజలు సంతోషంగా ఎట్లా ఉంటారని తను పంటి బాధ పడుకుంటూ ఎక్కడి నుంచి ఏ విధంగా అటు ఫినాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు వారు కలిసి చేసే ప్రయత్నాలు ఎన్నో రకాలుగా చేస్తుంటే అక్కడ కూడా పడుతున్నారు. నేను అంటున్నా, ఈ బండి సంజయ్, ఈ కిషన్ రెడ్డి మేం చేసే అప్పులేందో ఆస్తులేందో మీకు చెప్తాం. మీ దగ్గర కనీసము ఆ ఆర్బీఐ నుంచో ఇతర ఫినాన్షియస్ కార్పొరేషన్ నుంచో తీసుకొచ్చే వాటికి కనీసం సహకరించే ప్రయత్నం అన్న చేయరాదు. అదైనా సహాయం అవుతుందా మీకు? అదైనా కనీసం చేయగలుగుతారా? మీరు ఆలోచించుకోండి. మీరిద్దరు నిజంగా చెప్పాలంటే ఒక దిష్టి బొమ్మల్లాగా తెలంగాణకుండి రోజు అపశకునాలు మాట్లాడడం తప్పితే మీతో ఏమి కావట్లే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో
దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా మీకు మీ రాజకీయాలు వదులుతలేరు. ఇప్పుడు మళ్ళీ మేము స్పందించాల్సింది దేశ భద్రత గురించో దేశం ఎటుపోతుంది ఆయన కాదు. వీళ్ళు ఏం చేస్తుండ్రు, వీరేం రాజకీయం చేస్తుండ్రు, ఈ సందర్భంలోనే సందిట్లో సడేమియా లెక్క ఇలాంటి మేమే చేస్తున్నాం అని చెప్పేసి బీజేపీ అంటుంది. మరి మీరే చేస్తే మరి ఇంతెందుకు అయింది? కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క అంశంలో మేం కట్టుబడి ఉన్నాం. 6 గ్యారంటీలే కాదు, దాని వెనుక ఉన్న 13 గ్యారంటీలే కాదు, మేనిఫెస్టోలో ఉండే ప్రతి ఒక్కటి చేసే సత్తా దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఇంకా చెప్పాలంటే 2025 వరకు కూడా కొంత ఈక్విలిబ్రియంగా ఉండొచ్చు బడ్జెట్, కానీ 2025 తర్వాత సర్ప్లస్ వైపు మళ్ళీ ఈ రాష్ట్ర బడ్జెట్ పోయే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా వాటిని అన్నింటినీ దుబారా తగ్గించడమే కాకుండా పథకాలకు సంబంధించి ఎక్కడ కూడా తగ్గేది లేదు. కాబట్టి ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ఆలోచించాలని చెప్పి నేను విపక్షాలకు విజ్ఞప్తితో కూడిన డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్కు సంబంధించింది వచ్చింది. కాళేశ్వరంకు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే వస్తున్నాయి. కాబట్టి చారి గారు ముందుంది ఎందుకు ఆ ముసళ్ళ పండుగ, కాబట్టి ఇప్పుడే మాట్లాడుకోవడం ఎందుకనే ఉద్దేశంతో, కానీ దేంట్లో ఈ ఫార్ములా రేస్ సంబంధించిన ఎవరు విషయంలో తప్పించుకోలేరు. దొంగతనం చేసిన ప్రతి అంశంలో ఆ శాఖకు సంబంధించిన వ్యక్తులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశమే లేదు. భూదానికి సంబంధించిన అంశంలో మీరు చూసిండ్రు. రేపటి రోజున ఇప్పుడు ఫస్ట్ ఈడీనే కదా, మరి మనం ఇప్పుడు కాలయాపన అనే దానికంటే కమిటీని కూడా మేము డిక్టేట్ చేయలేం. కాబట్టి కమిటీ రికమెండేషన్స్ తొందరగా వస్తే నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ శిక్షణ అయితే తప్పదు అనిపించేటట్టుగానే ఉంది. త్వరలోనే అది మేబీ నేను అనుకుంటున్న దీనికి సంబంధించిన అంశాలు, యుద్ధానికి సంబంధించిన అంశాలు దాటిపోయిన తర్వాత మీరు ఇక్కడ తెలంగాణలో ఒక కొత్త రాజకీయం రాజకీయం కాదు, రాజకీయంగా ఉండే గందరగోళం అన్నీ చూస్తారు. జరగబోతున్నది ఇప్పుడు ఏదో దేశంలో. డెఫినెట్గా ఉంటుంది బ్రదర్. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదనుకుంటే నేనేం చేయలేను కాదా?